హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో 14వ తారీఖు అంటే శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ జిల్లా ఉపాధి కార్యాలయానికి హెచ్ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అర్హులైన అభ్యర్థులకు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకు వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ వివిధ రకాల కంపెనీలు అయితే ఉన్నాయి. మీకు ఎవరికైతే అర్జెంటుగా జాబ్ కావాలనుకున్నారో ఈ విశాఖపట్నం ఏరియాలో ఉన్నవారు, డిస్టిక్లో ఉన్నవాళ్ళు మీరైతే ఈ జాబ్ మేళకు వెళ్ళచ్చు. ఇక్కడ చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ముందుగా చూస్తే డక్కన్ ఫైస్ కెమికల్స్ అని, ఇది పాయకరావుపేటలో ఉంది. ఇందులో ట్రైనీ కెమిస్ట్ మరియు జూనియర్ కెమిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత వచ్చేసి ఇక్కడ ట్రైనీ కెమిస్ట్కి బీఎస్సీ కెమిస్ట్రీ, జూనియర్ కెమిస్ట్కి వచ్చేసి డిప్లొమా మెకానికల్ అయితే ఉంది. వయసు వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల వరకు. అండ్ ఖాళీల సంఖ్య, వేకెన్సీలు కూడా చాలా బాగున్నాయి. జీతం చూడండి, ట్రైనీ కెమిస్ట్కి 19,477 అండ్ జూనియర్ కెమిస్ట్కి వచ్చేసి 12,500. వీటితో పాటు నెక్స్ట్ ఒక కంపెనీ వచ్చేసి సినర్జీస్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. ఇందులో కూడా డిప్లొమా ఐటీఐ వాళ్ళకు ఉంది. మీరు క్వాలిఫికేషన్ 10th కంటే ఎబోవ్ ఎవరున్నా, ఐటీఐ కానీ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఎవరైనా సరే వాళ్ళు ఈ జాబ్ మేళ జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహిస్తున్న జాబ్ మేళకు అయితే వెళ్ళచ్చు. ముందుగా అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్గా వచ్చేసి దాదాపు 14 రకాల కంపెనీలు, ఇక్కడ చూడండి 14 రకాల కంపెనీలు అయితే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీలకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 509 వేకెన్సీలు, అన్ని కంపెనీలు కలిపి 509 వేకెన్సీలు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, మీకు అర్హత కావున పై అర్హతలు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు, నేను లింక్ ఇస్తాను, ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకొని మీరు వేటికి ఎలిజిబిలిటీ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ లింక్ ఉంది చూడు, employment.ap.gov.in అండ్ www.ncs.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ముందుగా మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్నాక మీరు 14వ తారీఖు రోజు మీరు ఈ జాబ్ మేళకైతే ఉదయం 10 గంటల వరకు మీరు హాజరవ్వచ్చు. మీరు వెళ్ళేటప్పుడు మీ సర్టిఫికేట్లు, మీ రిజ్యూము, ఆధార్ కార్డు, మీ డిస్టిక్ సంబంధించిన ప్రూఫ్ కోసం రెసిడెన్స్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇలా సర్టిఫికేట్లు అయితే వాటికి సంబంధించి మీరైతే తీసుకొని వెళ్ళండి, ఒక సెట్ జిరాక్స్ పెట్టుకొని. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. ఏదో ఒక జాబ్ కావాలి అర్జెంట్గా అన్న వాళ్ళు ఈ జాబ్ మేళకు అయితే వెళ్ళండి. మీ సొంత డిస్టిక్లోనే నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్ళండి.